నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. దుర్గా కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం గోపికృష్ణ గారు, మన వీక్షకులకు కూడా. సార్, వైసీపీ మొన్న ఈ మధ్యకాలం వరకు 6 లిస్టులు ప్రకటించింది. 7వ లిస్టు కూడా అదిగో ఇదిగో అంటూ చాలా హడావుడి జరిగింది. కొంతమంది తాడేపల్లికి వచ్చారు, జగన్ నివాసానికి, వాళ్ళందరితో మీటింగ్ అయింది. ఆ తర్వాత నుంచి 7వ లిస్టు మీద ఇక ఏ ఊసు లేదు. ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం, ఇవే జరుగుతున్నాయి. కానీ లిస్ట్ సంగతి ఆగిపోయింది ఎందుకో. ఈ లిస్ట్ ఆగిపోవడానికి, వీళ్ళంతా ఢిల్లీ చక్కర్లు కొట్టడానికి ఏమన్నా సంబంధం ఉందా? ఆ తర్వాత ఇంకొకటి వినిపిస్తున్నది ఏంటంటే, ఇది అవునో కాదో తెలియదు కానీ జగన్ ఎన్డీఏలో చేరడానికి కొంత సుముఖంగా ఉన్నట్టు, లేకపోతే ఈరోజు ప్రధానితో ఏమన్నా చర్చించే అవకాశం ఉన్నట్టు కొంత చర్చ జరుగుతుంది. అలాంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అందుకే 7వ లిస్టు ఇంకా వదలకుండా కొంత వేచి చూసే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా వైసీపీ నుంచి? మంచి ప్రశ్న గోపికృష్ణ గారు. ఇప్పుడు ఆ లిస్టులకి సంబంధించి ప్రత్యక్షంగా అయితే ఈ చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటనకిను వాళ్ళ లిస్టుకి సంబంధించి ప్రత్యక్షమైన సంబంధం అయితే లేదని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ 6 లిస్టులు ప్రకటించిన తర్వాత ఇప్పుడు 7వ లిస్టు దగ్గరికి వెళ్ళి, నేను ఎన్డీఏ దగ్గరికి వెళ్ళి ఇవాళ ఏదో అలయన్స్ పెట్టుకుంటానని జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా కూడా అది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అందుకే నేను అంటున్నా, అది అబద్ధమో నిజమో తెలియదు. లాజికల్గా ఆలోచిస్తే కొంత చర్చ అవును జరుగుతుందని నేను కూడా విన్నానండి. నేను కూడా విన్నాను. కొంచెం అది లాజికల్గా ఆలోచిస్తే ఒక రాజకీయ పార్టీ అనేది ఒక వ్యూహం ప్రకారం వెళ్తుంది కానీ ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుని రాజకీయ పార్టీ వెళ్ళటానికి సాధ్యం కాదండి. ఏదన్నా ఒక రోడ్ మ్యాప్ అనేది ముందుగా ఏర్పరచుకుని ఉపద్రవం ముంచుకొస్తుంది అని అంటే, ఉపద్రవం ముంచుకొస్తుంది అని అంటే, ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏలో కలుస్తున్నాడు, వీళ్ళంతా కలిసి రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. డెఫినెట్గా జగన్కు ఉపద్రవం అయ్యే అవకాశం ఉంది కదా. ఉందండి. కానీ ఇప్పుడు గత కొంతకాలంగా ఈ బీజేపీ, తెలుగుదేశం, జనసేన గురించి గత కొంతకాలంగా కూడా చర్చ జరుగుతూనే ఉంది ఆంధ్రప్రదేశ్లో. కానీ ఈ చర్చని అటు బీజేపీ కూడా పెద్దగా ఖండించలేదు, ఏదో నామమాత్రంగా అంటమే తప్ప అట్లాగే తెలుగుదేశం కూడా పూర్తిగా తోసిపుచ్చలేదు. ఎందుకంటే గతంలో ఎన్డీఏలో ఈ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రత్యక్షంగా సంబంధం అయితే ఉంటుందని మనం అనుకోలేమండి. తర్వాత రెండోది, ఇన్ని సీట్లు ఇంతమందిని ప్రకటించేసి ఆ కొద్ది సీట్ల దగ్గరికి వెళ్ళి బీజేపీకి ఇప్పుడు వాములు తినే స్వాముల వారికి పత్తిత్తులు పలహారంగా పెట్టినట్టు బీజేపీ లాంటి జాతీయ పార్టీకి దగ్గరికి వెళ్ళి అన్ని సీట్లు ఇచ్చేసాం, ఏదో ఈ 1, 2 ఉంది పుచ్చుకోండి అంటాం మర్యాద కాదు కదండి. అంటే ఇప్పుడు రాజ్యసభ విషయంలో పరిమళనత్వానికి రాజ్యసభ ఇవ్వడం అని అంటే, అదాని రిఫర్ చేసిన పరిమళనత్వాన్ని అని అంటారు కదా. ఖచ్చితంగా అదాని రూపంలో బీజేపీ రిఫర్ చేసిన వ్యక్తి అనే అంటారు కదా. ఖచ్చితంగా. సో ఈ క్రమంలో ఆలోచించినప్పుడు ఎందుకు మనకి ఇక్కడ తట్టదు? అప్పుడుకి ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు, ఇవాళ రాజకీయ పరిస్థితులు వేరండి. అప్పుడుకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇది లేదు, అంటే కమాండ్ లేదు, పెద్ద వ్యూహం లేదు. రెండోది ఏంటంటే ఆయన మీద కేసులు ఉన్న దృష్ట్యా బీజేపీ ఎప్పుడు ఏది చెప్పినా చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన గత్యంతరం లేదు, అవసరం అలాంటిది. నత్వానీనే కాదు, ఎవరినైనా XYZ చేయమన్నా చేస్తారు. కాబట్టి ఆయనకి చాయిస్ లేదండి, బెగ్గర్స్ హ్యాస్ నో చాయిస్ అన్నట్టు. బీజేపీ ఏది కమాండ్ ఇస్తే అది చెయ్యాలి, లేకపోతే ఈ కేసెస్ అన్నీ ఆయన డమాస్కస్ సోర్డ్ లాగా ఆయన మెడ మీద వేలాడుతున్నాయి. కాబట్టి అది రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ జాతీయ స్థాయిలో ఇంతకుముందు మనం మాట్లాడినట్టు పునరేకీకరణ జరిగి ఎవరు కరెక్ట్గా మనకు బెనిఫిట్ అవుతారు, ఎవరు లైబిలిటీ అవుతారు అనేది ఇవాళ వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది. 5 ఏళ్లలో పరిపాలనలో ఈ ప్రభుత్వాలు చేసిన తప్పులేంటి, వాళ్ళు చేసిన తప్పులేంటి, బలాలేంటి, బలహీనతలు ఏంటని తెలిసినాయి. ఇప్పుడు ఆ తప్పులు సవరించుకోవటంలో భాగంగానే ఎవరినైతే ఓవర్ బర్డెన్ అయ్యారో పార్టీకి, RSS మొదటి నుంచి వార్న్ చేస్తున్నా కూడా వీళ్ళు కాదని కొంతమందిని దగ్గరికి తీశారో, వాళ్ళ మూలాన ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఆ వ్యతిరేకత మళ్ళీ బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యిందో, ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా ఓవర్ బర్డెన్ ఎందుకు ఇస్తారండి? అంటే ఇప్పుడు ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి అయితే బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తారు, బీజేపీ చెప్పినట్టు. ఖచ్చితంగా 100%. చంద్రబాబు నాయుడు అలా వ్యవహరించరు. ఆయన ఒకవేళ రాష్ట్ర ప్రజల కోసమో తన రాష్ట్రం కోసమో ఏదో వస్తే డెఫినెట్గా మిత్రపక్షమైన వ్యతిరేకిస్తాడనే చర్చ ఉంది. ఆల్రెడీ 2018-19 మనం చూసాం కదా. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు
ఒకవేళ బీజేపీ గనక ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏదన్నా వ్యతిరేకమైన చర్యలో లేకపోతే చేయాల్సిన న్యాయమో చేయకపోతే డెఫినెట్గా రేపటి రోజున అడుగుతాడన్న అనుమానం లేకపోతే ఉదంతాలు వాళ్ళకు ఉన్నాయి బీజేపీకి. అలాంటప్పుడు చంద్రబాబుని దగ్గరికి తీసుకుంటే ఎప్పుడైనా వాళ్ళకి పక్కలో బళ్ళేమో లేకపోతే గుచ్చే ఇదే అవుతాడు కదా. ఏమీ గుచ్చకుండా ఏమీ లేకుండా రాష్ట్రం గురించి అడగకుండా ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి తన ఎంపీలందరితో మద్దతు ఇప్పిస్తున్నాడు కదా ఏమీ లేకుండా. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మంచి ఇది అవుతాడా, చంద్రబాబు నాయుడు మంచి ఇది అవుతాడా? అలా ఆ కోణంలో చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను మీకు అండగా ఉంటా అంటే బీజేపీ ఎందుకు వద్దనుకుంటుంది, లేకపోతే నేను మీరు చెప్పినట్టు వింటానంటే ఎందుకు అనుకుంటుంది? అవునండి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న చేస్తానండి. ఇప్పుడు మీకు ఇద్దరు మిత్రులు వచ్చారండి మీ దగ్గరికి. ఒకతను విఘ్నుడు, మీరు చెప్పినట్టు ఎండగాని అతనికి ఏది చేయాలో ఏది చేయకూడదు అన్న జ్ఞానం అతనికి ఉంది. ఇంకొక అతను మిత్రుడిగా వచ్చాడు, ఆడు ఏం చేస్తాడో వాడికి అపాయం కలిగేదైనా చేయొచ్చు, మనకి అపాయం చేసే పనులు కూడా చేస్తాడు. స్పీడ్ ఎక్కువ, ఇందులో అపాయం కూడా ఉంది. అపాయం అంటే వాడికి తెలీదు, వాడికి ప్రమాదం జరుగుతుంది, మనకు కూడా జరగవచ్చు. అట్లాంటి వాడు మరి ఇద్దరిలో ఎవరిని చూస్ చేసుకోవాలి? అతను మన మాట ఎండు, కానీ వాడికి రాయేస్తే దెబ్బ తగులుతుంది అనేది తెలుసు. వీడికి తెలీదు, వీడు మనకి ఏది చెబితే ఆ మాట వింటాడు, కానీ రాయేస్తే దెబ్బ తగులుతుందని కూడా వీడికి తెలియదు, విసురుతాడు. అట్లాంటప్పుడు ఎవరిని చూస్ చేసుకోవాలండి? విఘ్నుడైన శత్రువు ఉండటం మంచిది. ఎవడైనా రాజనీతి తెలిసిన ఏ వ్యక్తి అయినా విఘ్నుడైన శత్రువుని కోరుకుంటాడు, ఎందుకంటే ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసు. అదే గనక మూర్ఖుడైన శత్రువు, ఇప్పుడు గబుక్కున ఆ రోజున చంద్రబాబును అరెస్ట్ చేసింది సిఐడి ఎవరి చేతుల్లో పనిచేస్తండి? స్టేట్ గవర్నమెంట్ చేతిలో. కానీ ఈయన చెప్పింది ఏంటి? నాకు తెలీదు, కేంద్రం అరెస్ట్ చేసిందేమోననే ఒక మాట ఎంత సునాయాసంగా వదిలేడండి. ఈ నేషన్ రాయి వాళ్ళకి ఎంత దెబ్బ తగిలింది. అట్లాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను అనేది అటువంటి నిర్ణయం ఈ 5 ఏళ్లలో వాళ్ళు చూశారు. ఇప్పుడు వాడు మన ఇంటికి వచ్చి ఒకవేళ జగన్ నుంచి అలాంటి ప్రపోజల్ ఏమన్నా వెళ్ళి ఉంటుంది అని అనుకోవచ్చా? అంటే ప్రయత్నిస్తాడండి, ఎందుకంటే ఇప్పుడు తను చాయిస్ అడగటంలో తప్పులేదు. ఒక మంచి పడవది, ఇప్పుడు బీజేపీ అనేది ఒక మంచి బోట్ అండి. కానీ నువ్వు మంచి ప్రయాణికుడు కాదే, నిన్ను ఎక్కిస్తే అద్దాలు పగలు కొడతావు, లోనికి వెళ్ళి అల్లరి చేస్తావు, ఏదైనా చేస్తావు, బొక్క కూడా పెడతాడు తెలియక, అది మునుగుతుంది. అట్లాంటప్పుడు ఇలాంటి ఎక్విప్మెంట్ ఇతని చేతిలో ఉందని తెలుసు. డ్రిల్లర్ ఏ బాటంలోనో డ్రిల్ చేశాడు అనుకోండి చిలిపిగా, ఆ పడవ పరిస్థితి ఏంటి? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా టైటానిక్కే అవుతుంది. అట్లాంటి డేంజర్ ఉన్నది కాబట్టి సహజంగా ఇప్పుడు సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఆయన వెనకాల లేరండి. వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కూడా ఏంటి? ఇతను నమ్మశక్యమైన మనిషి కాదు, తల్లికైనా అన్యాయం చేస్తాడు, చెల్లికైనా అన్యాయం చేస్తాడు. అట్లాంటప్పుడు వాళ్ళు మనకేమన్నా పెద్ద త్యాగం చేస్తాడని వాళ్ళు ఏమన్నా నమ్మగలుగుతారా? విశ్వసనీయంగా ఉంటాడని ఏమన్నా నమ్మగలుగుతారా? అంటే ఇతను ఎక్కడ బెనిఫిట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడనేది అర్థమైనప్పుడు, ఒకవేళ రేపు కాంగ్రెసే కనుక వచ్చి కాంగ్రెస్లో కూడా వెళ్ళిపోతాడు అతను. ఇప్పుడు సొంత చెల్లిని తల్లిని ఇంత పదవిలోకి ఎక్కించడానికి ఇంత కృషి చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థికంగా వాళ్ళ భాగాలే ఇవ్వని వ్యక్తి సొంత కుటుంబ సభ్యులకి, మోడీ గారికిను షాకి ఏదో తవ్వి తలకెత్తాడని ఎవడన్నా నమ్మే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇప్పుడు నమ్మట్లేదు కదా. ఇతను విశ్వసనీయత లేదు, మాకు ఎన్నో హామీలు ఇచ్చాడు, ఏ హామీ కూడా నెరవేర్చలేదు, మమ్మల్ని దోసుకు తింటున్నాడు, మా రక్తం తీసి మళ్ళీ మాకేదో రక్తం ఇచ్చినట్టుగా నటిస్తున్నాడు అనేది ఇక్కడే అర్థమైనప్పుడు, జాతీయ స్థాయిలో మోడీ గారు ఇన్ని రాష్ట్రాలను చూసిన వ్యక్తి, దాదాపు 15-20 ఏళ్ల పాటు గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉన్న అంటే అందరిలోనూ ఒక చర్చ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏలో చేరడు, లేదా బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరించడు. ఎందుకంటే ఆయనకున్న మైనార్టీల ఓట్లు, తర్వాత ఎస్సీ ఎస్టీలు కూడా కాస్త ఎక్కువగా క్రైస్తవ దీంట్లో ఉంటారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టీసింగ్లో ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి దగ్గరగా లేదా ఎన్డీఏలో భాగస్వామిగా వెళ్ళడు అనే ఒక చర్చ ఉంది. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళే ఈయన వద్దంటున్నారు అన్నట్టు మీరు చెప్తున్న ఇది ఉంది. అవునండి. ఇంకోటి వాళ్ళే ఈయన మీ లాజిక్ ప్రకారం వెళ్దాం సార్, మీ లాజిక్ ప్రకారం వెళ్దాం. ఈయన ఒక క్రైస్తవుడు అనేది ఆయన క్రైస్తవ మతస్థే కదా, అంతే. వాళ్ళ షర్మిల కూడా చెప్తుంది కదా. ఇప్పుడు హిందూ దేవాలయాల మీద ఆంధ్రప్రదేశ్లో దాడులు చేయించాడనేది బాగా ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు ఎక్కువ ఉన్నారా, హిందువులు ఎక్కువ ఉన్నారండి? హిందువులే ఉన్నారు కదా. మరి అట్లాంటప్పుడు హిందువుల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తిని చేర్చుకుంటే బీజేపీలోకి వాళ్ళకి ఏమి మెసేజ్ ఇచ్చినట్టండి? బీజేపీ ప్రోత్సహించినట్ట హిందూ దేవాలయాలని పడగొట్టమని, రాముడు తలలు తెగ్గొట్టమని, రథాలని తగలబెట్టమని,
లేకపోతే హిందూ దేవాలయాల్లో ఉన్న పట్టణాల్లో లేకపోతే దేవాలయాల్లో క్రైస్తవ మత ప్రచారం చేయమని చెప్పినట్ట, లేకపోతే ఆ మత సంస్థలకి దేవాలయాలకి అన్య మతస్థుల్ని చైర్మన్గా పెట్టమని ప్రోత్సహించినట్టు అవదా? అది అట్టా కూడా రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు అన్న దాంట్లో అక్కడ కూడా మళ్ళీ ఇంకొక వివాదం ఉందండి. ఈయన నిజమైన క్రైస్తవుడు కాదని షర్మిల కూడా చెబుతుంది. నిజమైన క్రైస్తవుడు ఒక సహ క్రైస్తవుడు కనుక బాధపడుతుంటే సహాయం చేయాలి. ఒకవేళ అతను ఓసుకోతకు గురవుతుంటే మనం మేడ అడ్డం పెట్టాలి బైబిల్ ప్రకారం. కానీ మరి ఈయన మణిపూర్లో జరిగిన ఓసుకోత మీద మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఆయన క్రైస్తవుడు కాదు, హిందూ మతస్థుడు కాదు, ఏది కాదండి. ఆయన కేవలం స్వార్థం మెయిన్గా ఉన్న వ్యక్తి తప్ప ఇతరత్ర ఏమి లేదు. ఆయన సొంత కుటుంబానికి ఆయన అన్యాయం చేసిన వ్యక్తి ఇతర పార్టీలకో రాష్ట్రానికో గనక మేలు చేస్తాడు. చాలా సెక్యులర్ లౌకికవాది, ఈయన అభివృద్ధినే కాంక్షిస్తాడు. అభివృద్ధిని కాంక్షించేవాడైతే 680 కోట్ల రూపాయలు సలహాదారుల్ని ఆయనకి కావాల్సిన వాళ్ళందరినీ తీసుకొచ్చి దోషపెడతాడండి ఎవడన్నా? ఒక్కొక్క సలహాదారికి 2.5 కోట్ల రూపాయలు ఎవరి సొమ్మండి అది? ఇప్పుడు వాళ్ళ కంపెనీలో ఏ ఎగ్జిక్యూటివ్ కన్నా ఇస్తున్నాడా? ఆయనకు అనేక కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల్లో ఎవరికన్నా 2.5 కోట్లు ఇస్తున్నాడా? ఆ కంపెనీలో చేసిన ఎగ్జిక్యూటివ్లు చేసిన ప్రయోజనమైన పనులు ఇక్కడ సలహాదారులు ఎవడన్నా చేస్తున్నాడా? అక్కడే తెలిసిపోవట్లేదు మనకి. ప్రజాధనాన్ని ఎట్టంటే అట్ట దోషపెడతాడు. కాబట్టి ప్రజల డబ్బు అది. ఆయన డబ్బు అయితే ఇవ్వడు కదా. ఆయన సంస్థలన్నీ లాభాల్లో నడిచి ప్రభుత్వాన్ని ఇంత అస్తవ్యస్తంగా ఎట్లా నడుపుతాడండి? ఈ ఫైనాన్షియల్గా ఆయన ఎక్స్పర్ట్. అన్ని దారులు మూసుకుపోతూ ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మనం అటు ఇటు లాజిక్ ఆలోచించినా కూడా ఇది మనకి భిన్నంగానే కనపడుతున్నాడు. ఇంత తేడాగాడు అంటారు చూసారా మన స్థానిక పరిభాషలో. ఆ తేడాగాడు అనే విషయం 5 ఏళ్ల పరిచయంలో పై ఏళ్ళకి అర్థం కాలేదా? చంద్రబాబుది అంత సునాయాసంగా చేయలేదు, చేస్తే కేంద్రం ఏమన్నా చేసిందేమో అని అంత ఒక కామన్ మ్యాన్ ఎలా అర్థం చేసుకుంటాడు? ఖచ్చితంగా అదే అనుకుంటాడు. సిఐడి అనేది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, ఇతను అరెస్ట్ చేశాడు అంట కదా. ఆయన బహిరంగ సభలోనే ఆ మాట చెప్పాడంటే ఒక కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు? మీరు చెప్పండి, ముఖ్యమంత్రి అబద్ధం చెబుతాడా? కరెక్ట్. అందులోనూ స్నేహంగా ఉన్న ముఖ్యమంత్రి, బీజేపీతో అతి సన్నిహితంగా స్నేహంలో ఉన్న వ్యక్తి బట్టకాల్చి ఆ పార్టీ మీద ఇసురుతాడండి. అట్లా కొంచెం వివాదాస్పదమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి గోపీకృష్ణ గారు. సో బీజేపీ ఈసారి నేనైతే అనుకోను చేయదండి. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారితో పొత్తు కుదిరినా కుదరపోయినా అది వేరే అంశం. ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ప్రత్యేకంగా చూడాల్సిన అంశమే. రైట్ సార్, థ్యాంక్ యూ గోపికృష్ణ గారు, మన వీక్షకులు కూడా.